విజయానికి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అడ్వర్టైజ్మెంట్తో బిగిన్ చేశారు. వాళ్ళ అన్నదాత సుఖీభావ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అన్నదాతకు డబుల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం అంటూ సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి నేడు శ్రీకారం. రాష్ట్రంలో 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3,174 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు అన్నటువంటిది. నేడు మొదటి విడతలో 7,000 రూపాయలు జమ చేయబోతున్నారు. రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే ఇందులో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంది, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందవుతుంది. ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. గతంలో ఇచ్చిన 13,500 కంటే 6,500 రూపాయలు ఎక్కువ అన్నటువంటి వార్తని అనేది అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రొజెక్ట్ చేశారు. తద్వారా జగన్ టైం కంటే ఎక్కువ ఇస్తున్నాం అన్నటువంటి పాయింట్. అయితే మొదటి ఏడాది ఇక్కడ ఎగ్గొట్టేశారు. జగన్ మొదటి ఏడాది కూడా ఇచ్చాడు, 4 ఏళ్ళు ఇస్తానన్నటువంటిది అది ఒక తేడా ఉంది. లేకపోతే ఈనాడు మరొకటి 7 నుంచి చేనేతలకి ఉచిత విద్యుత్తు, పవర్ లూమ్స్కి 500, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు. తాజాగా 1,08,499 మందికి వితంతు పెంచారు. చెడగొట్టడం, పడగొట్టడం వైకాపా నైజం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడింది. గూడెం చెరువు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు మగ్గాలో ఉన్న చేనేతకారులకు ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పవర్ లూమ్స్కి 500, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని వివరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో శుక్రవారం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సింగపూర్ వెళ్ళానని, పేదల పింఛన్ల పంపిణీలో పాల్గొనడం కోసం ముందుగానే తిరిగి వచ్చేశానని చెప్పారు. పింఛన్ల పంపిణీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్తూ రాష్ట్రంలో 64 లక్షల మందికి ఏటా 33,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. తాజాగా 1,08,499 మంది వితంతు పింఛన్లకు 43 కోట్ల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. మహానాడు వేదికగా ఇచ్చిన హామీ మేరకు జిందాల్ ద్వారా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గండికోట ప్రాజెక్టు ఎన్టీఆర్ ప్రారంభించగా తాను పూర్తి చేశానని గుర్తు చేస్తూ హంద్రినేవాన్ని శరవేగంగా పూర్తి చేయడంతో పాటు గాలేరు నగరి ప్రాజెక్టును కడప వరకు పొడిగిస్తామన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాబడులు శుభసూచకం. ఏ జూలైలోనూ రానంతగా గత నెలలో జీఎస్టీ వసూళ్లు మొత్తం జీఎస్టీలో 14% వృద్ధి, నికర జీఎస్టీ వసూళ్లో 12.12% పెరుగుదల. రాష్ట్రం ఈ ఏడాది జూలైలో గతంలో ఏ జూలైలోనూ లేనంత జీఎస్టీ రాబడి సాధించింది. అటు స్థూలంగా పరిశీలించిన, ఇటు నికరంగా లెక్కలు పరిగణలోకి తీసుకున్న ఇదే రికార్డు. 2018 నుంచి 2025 వరకు చూస్తే జీఎస్టీ స్థూల వసూళ్లు 3,803 కోట్లు రాబడ్డం ఇదే మొదటిసారి. నికర జీఎస్టీ వసూళ్లు 2,890 కోట్లు సాధించడం రికార్డే. దక్షిణాది రాష్ట్రాలు ఇదే అత్యధికమైన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏకే బాబు తెలియజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పెద్ద రాష్ట్రాల్లో మనం 3వ స్థానంలో ఉన్నామని, తొలి త్రైమాసికంలో వచ్చిన ప్రతికూల ఫలితాలతో పోలిస్తే ఇది ప్రతికూలతను నిరోధించడమే కాకుండా 14% వృద్ధితో ఎగువకు దూసుకెళ్లడమేనని ఆయన విశ్లేషించారు. గత 3 నెలల నుంచి ప్రజల్ని ఎలా తప్పుదో పట్టించారో ఈ వార్తలో అర్థమవుతుంది. గత 3 నెలల నుంచి డౌన్లోనే ఉంది. అప్పుడు డౌన్లో ఉన్నప్పుడు డౌను మనం చెప్పుకున్నాం, అప్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు అప్ అని కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఈ 3 నెలల్లో ప్రజల్ని ఎలా తప్పుదో పట్టించారు? లేదు ఎక్కువగానే ఉందన్నటువంటి కోణంలో తప్పుదో పట్టించారు. ఇప్పుడు 3 నెలల్లో మైనస్తో పోల్చుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఎస్, కరెక్ట్. మంచిది మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. అబద్ధాన్ని నిజాన్ని చెయ్యక్కర్లేదు. ఇప్పటిదాకా 3 నెలల్లో వచ్చినటువంటి దాంతోనే కాదు, ఓవరాల్గా చూసుకుంటే బాబు సర్కార్ వచ్చాక 14% అభివృద్ధి అన్నటువంటి మొట్టమొదటిసారి నమోదు కావడం అన్నటువంటిది సంచలనాత్మకమైన అంశం. లేకపోతే సాక్షి సుఖీభవకు కోత, అన్నదాతకు వాత అంటూ గత ఏడాది 10,716 కోట్లు పూర్తిగా గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏటా 53.58 లక్షల మందికి లబ్ధి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇస్తున్నది 46.86 లక్షల మందికే. 7 లక్షల మంది రైతులకు ఎగనామంటూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా తామే 20,000 ఇస్తామని చంద్రబాబు 14 నెలల తర్వాత మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేత, రెండో ఏడాది విడతల వారీగా ఇస్తామంటూ సరికొత్త పన్నాగం. పీఎం కిసాన్తో కలిపి రైతుల ఖాతాల్లో తొలి విడత నేడు జమ చేయనున్న సీఎం. 14 నెలలుగా బకాయి పడిన సొమ్మును వడ్డీతో సహా ఇవ్వాలని రైతుల డిమాండ్. అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారని మండిపాటు. 5 ఏళ్లలో ప్రతి రైతుకు 67,500 చొప్పున 34,288 కోట్లు సాయం చేసిన జగన్ సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏ రైతు డిమాండ్ చేయడు, ఇస్తే తీసుకుంటారు, లేకపోతే తిట్టుకుంటారు. వస్తే సంతోషం, రాకపోతే అయ్యో అనుకుంటారు. కాబట్టి రైతుల డిమాండ్ అన్నటువంటి పేరుతో వీళ్ళ ఆవేదన పెడుతున్నారు. అట్లాగే 53 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు 46 లక్షల మందికే అన్నటువంటిది హైలైట్ చేశారు. వాళ్ళు కూడా 2019 నుంచి 19, 20, 21, 22, 23లో ఎంత వేశారో చెప్తే అప్పుడు స్పష్టత వస్తుంది. 24లో చివరిలో ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. వీళ్ళు కూడా అంతే, మొదటిలో తక్కువ ఇచ్చి ఆ తర్వాత ఎక్కువ ఇస్తుండొచ్చు. అదేంటనేది లెక్క తెలియాలి. లేకపోతే విద్యుత్ ఛార్జీల వీరబాదులు అంటూ 12,771 కోట్లు కావాలన్న డిస్కంలు, ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం, దీనికి అనుమతించాలంటూ ఏపీఆర్సీకి తాజాగా ప్రతిపాదన.
ఇప్పటికే ప్రజలపై 19,114 కోట్ల వడ్డన, అధికారం ఇస్తే విద్యుత్ ఛార్జీలు పెంచని తగ్గిస్తామన్న చంద్రబాబు మాట తప్పి జనంపై మొత్తంగా 31,886 కోట్ల ఛార్జీల భారం అంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యులు నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెలకా నెల విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతూనే ఉంది. వైపు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలు దాగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు ఛార్జీలు వడ్డిస్తోంది. అది చాలదన్నట్టు తాజాగా 12,771 కోట్ల ఛార్జీలను బాధబోతోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కిందసారి కూడా బాధబోతోందనగా ఆ డబ్బులు మేము భరిస్తామన్నది ప్రభుత్వం. ప్రస్తుతానికైతే బిల్లులు అదనంగా దారుణంగా వస్తున్నమాట వాస్తవం. ఈ నెల ఎట్లుంటుందో చూడాలి. అట్లాగే నెక్స్ట్ ఈ భారాలు ప్రజల మీద వేస్తే మాత్రం తట్టుకోలేరన్నమాట వాస్తవం. ఇకపోతే 11 కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ డబ్బు నాదేనంటూ సిట్ లింక్ పెడుతోంది. ఎక్కడ డబ్బు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవి అని అంటున్నారు. సీజ్ చేసిన నగదుపై నెంబర్లను రికార్డు చేయాలి. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులు మద్యం డబ్బులతో కొన్నానంట. మద్యం కేసులో బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుటి కంటతడి పెట్టిన రాజకేశ్వరరెడ్డి నన్ను అక్రమంగా ఇరికించారు చెవిరెడ్డి. ములాఖత్తులు సరైన వసతులు కల్పించలేదు ఎంపీ మిథున్ రెడ్డి. నిందితులందరికీ ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ అంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకి తుహిన్ కుమార్ పేరును సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2వ తేదీన రెండును తీర్మానం చేసిన విషయం తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే యాంత్రిక రిమాండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు స్పష్టం చేసినటువంటి హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే మ్యాజిస్ట్రేట్ల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈజీగా చేసేస్తున్నటువంటి దానికి సంబంధించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మొన్న మధ్యని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది కాదు, దాంట్లో కఠిన చర్యలు కాదు కానీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎక్కడైతే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు ఒత్తిడికి తలొగ్గొద్దు అన్నటువంటి కాన్సెప్ట్లో నుంచి ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి విషయం. ఓవరాల్గా ఇంతకుముందు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని కొంత మార్చారు అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి అంశం. ఇకపోతే పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడట. జనసేన ముఖ్యనేత కరాటంతో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరా ఇద్దరు ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్. దేశ చరిత్రలోని గొప్ప సంగతి యూట్యూబ్లో కనిపించింది. ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా పవన్ కళ్యాణ్ పట్టించుకోరా అని అడిగిన ఉమ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే 100 కోట్లు సంపాదించాడంట. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోరంటూ మాజీ మంత్రి టీడీపీ ముఖ్యనేత దేవినేని ఉమ జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో 100 కోట్లు సంపాదించాడనే విషయంతో పాటు తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉంటుంది తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అందుకు సంబంధించిన వీడియో చూసి మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జనసేన నేత కరటన్ రాంబాబుకు ఫోన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడు అడగలేదని ఆరా తీయడం, తమకు చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం, ఏడాదిగా ఏ ఒక్కరు తనతో మాట్లాడలేదని బదులు ఇవ్వడం కూటమి పార్టీలో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధాన అంశాలను ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. అయిపోతే ఏసీఏ ఎన్నికల క్రీజులో బైలా డకౌట్. వార్షిక జనరల్ బాడీ సమావేశంలో కీలకమైన ఎన్నిక ప్రక్రియకు అవకాశం జూన్లోనే ముగిసిన ఏసీఏ వార్షిక సమావేశం. కానీ ఇప్పుడు మరోసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎన్నికలకు వెళ్తున్న కూటమి నేతలు తమకు వ్యతిరేకంగా ఉన్న జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఓట్లు తొలగింపు, అసలు ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ నియామకమే తప్పంటూ కోర్టు కేసులు, రేపు ఏసీఏ ఎన్నికలకు నామినేషన్, 16 ఎన్నికలంటూ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాజకీయ రంగు పులుముకొని భ్రష్టు పట్టింది. క్రికెట్ అభివృద్ధికి పారదర్శకతకు నిలువునా పాతరేయడంతో దశాబ్దాల ఏసీఏ ప్రతిష్ట మంటగలిసింది. కూటమి నేతలు చట్టాలకు తూట్లు పడడంతో ఎన్నికల క్రీజులో బయలా డకౌట్ అయింది. క్రికెట్తో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఏసీఏ వెళ్ళిపోవడంతో భావి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి అనుబంధంగా కొనసాగుతున్న ఏసీఏలో కార్యవర్గం పదవీకాలం గరిష్టంగా 3 ఏళ్లు. ఆ గడువు ఏడాది చివరితో ముగినుంది. అయితే బీసీసీఐని అనుసరించి ఏసీఏ రాసుకున్న బైలాస్ ప్రకారం ఏటా సెప్టెంబర్ 30లోగా వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలి. ఇందులోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దీనిలో ప్రధానమైంది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్ల ఎన్నిక. ఏజీఎంలో తప్పితే మరి ఏ సమయంలోనూ పదవీకాలం పూర్తయిన తర్వాత మరో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి బైలాలో నిబంధనలు అంగీకరించవు. కానీ కూటమి ప్రభుత్వంలో ఏసీఏ పాలకవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ అర్థాన్ని మార్చేసింది. ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఏజీఎం రెండోసారి నిర్వహించేందుకు
అందులో కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు చేపట్టేందుకు సమాయత్తం అవుతుండడం, దీనికోసం నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. చంద్రబాబు అధికారికంలోకి రాగానే ఏసీఏ కూటమి నేతల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. మంత్రి లోకేష్ అన్నతో గత ప్రభుత్వంలో ఏర్పడిన ఏసీఏ కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేయించి ఆ పదవుల్లోకి కూటమి నేతలు దూరిపోయారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలని చిక్కించుకునే కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పాత ఫ్రాంచైజీలకు గడువు ఉన్న వాళ్ళని తొలగిస్తూ కొత్త ఫ్రాంచైజీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడే ఏపీఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. దీనికోసం సెప్టెంబర్లో నిర్వహించాల్సిన ఏజీఎంను ముందు జరిపేశారు. జూన్ 1 ఏజీఎం నిర్వహిస్తున్నట్టు ఏడాది మే 12 ఏసీఏ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం జూన్లో ఏసీఏ కార్యవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది. కానీ అప్పుడు ఎన్నికల అంశం ఎజెండాలోకి లేదు. వాస్తవానికి ఏసీఏ బైలా ప్రకారం ఏడాదికి ఒకసారి మాత్రం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలి. ఇది జూన్లోనే ముగిసింది. ఒకవేళ అది ఏజీఎం కానప్పుడు ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్గా గుర్తించాలి. కానీ ఏసీఏ సెక్రటరీ తన సర్క్యులర్లో స్పష్టంగా ఏజీఎం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏజీఎంలో మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉండగా ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఏసీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారు చెప్పాలని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు బీసీసీఐ రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు అన్నటువంటి వ్యవహారాన్ని హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇదివరకు ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ని వైసీపీ వాళ్ళు వచ్చి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వాళ్ళు లాక్కున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు అప్పుడు నీతులు చెప్పలేదు, ఇప్పుడు నీతులు చెప్తున్నారు. అంత మించి ఏం లేదు. లేకపోతే ఆంధ్రజ్యోతి కూడా ఈ అడ్వర్టైజ్మెంట్తోనే ప్రారంభించినటువంటిది ఐటము. అట్ ద సేమ్ టైం బ్రో 7 అవార్డులు అంటూ 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమా మెరుపులు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్, ఊరు పల్లెటూరు పాట, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి, హనుమాన్ బేబీ సినిమాలకు వేర్వేరు విభాగాల్లో 2 అవార్డులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. తెలుగు చలనచిత్ర సీమ మరోసారి తెలుగు వారంతా గర్వపడేలా చేసిన సినీ ప్రపంచంలో తెలుగుడి సత్తాన్ని చాటి చెప్తూ 71వ జాతీయ సినిమా అవార్డుల్లో 7 పురస్కారాలతో అదరగొట్టింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జాతీయ అవార్డులు ప్రకటించి ఇందులో ఊరు పల్లెటూరు అంటూ తెలంగాణ గ్రామీణ సంస్కృతిని వివరిస్తూ బలగం సినిమా కోసం పాట రాసిన కాసల శ్యామ్ని ఉత్తమ గేయ రచయిత అవార్డు వరించింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన భగవంత్ కేసరి అవార్డు దక్కించుకోగా, హనుమాన్ సినిమా ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, కొరియోగ్రఫీ విభాగాల్లో 2 అవార్డులు సాధించింది. బేబీ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేష్, ఉత్తమ గాయకుడి ఎస్ఎస్ రోహిత్ విభాగాల్లో 2 పురస్కారాలు సాధించగా, గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ బాలనటి పురస్కారానికి ఎంపికారు. ఇక 2023 గాను 12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకోగా, షారుఖ్ ఖాన్ జవాన్, విక్రాంత్ మత్సే 12th ఫెయిల్ సంయుక్తంగా ఉత్తమ కథానాయకుడు అవార్డుకి ఎంపికారు. అలాగే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు దక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు జగన్కి తెలిసింది విధ్వంసమే అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. కడప జిల్లా గండికోట పర్యాటక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబుకి సంబంధించినటువంటిది కూడా హైలైట్ చేశారు. అయితే వీళ్ళకేం తక్కువని అంటూ అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు, ఒక నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు, ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు, ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు, మాజీలు పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ అంటూ ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాలో పనిచేసిన రిటైర్ అయిన తర్వాత ఒకటే పెన్షన్, ఉద్యోగులకు పదవి విరమణ తర్వాతే పెన్షన్ వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీస్ పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే పూర్తి పెన్షన్ రాదు, అందులో కోత పడుతుంది. సామాజిక పింఛన్ దగ్గరికి వద్దాం. దంపతులిద్దరూ వృద్ధులైన వాళ్ళలో ఒకరికి మాత్రం వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అలాగే ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు. కానీ గంట వహించిన మన నేతల విషయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకు 2 నెలలకు మాజీ అయిన జీవితాంతం పింఛను పొందొచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛన్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పింఛన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 పింఛన్ ఇస్తుంది, జీవితాంతం చెల్లిస్తుంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వడంలో హేతు పద్ధతి ఏంటి ఎవరికి అర్థం కాదు. పార్లమెంట్ చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇస్తున్నారు. కానీ ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసు ఉద్యోగాల్లో మహిళల సత్తా అంటూ 6,100 పోస్టులు, 1,063 పోస్టుల కోసం సెప్టెంబర్ నుంచి శిక్షణ తర్వాత విధుల్లోకి పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, త్వరలో మరో నోటిఫికేషన్. మంత్రి అయితే మాజీ సీఎం జగన్పై కేసు పెడతామని వెల్లడి, మమ్మల్ని రాజకీయ వివాదాల్లోకి లాగదు డీజీపీ. రాష్ట్రంలో సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు తుది ఫలితాలు విడుదలై ఈ ఫలితాలు మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 6,100 పోస్టులు, 1,063 ఉద్యోగాలకు మహిళలను కైవసం చేసుకున్నారు. మంగళగిరిలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హోంశాఖ మంత్రి వంగలపూడి అంటూ శుక్రవారం కానిస్టేబుల్ పోస్టులు తుది ఫలితాలను విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టద్దు. ప్రభుత్వ ప్రకటనలో
మాజీ సీఎంలు పార్టీ నేతల ఫోటోలు వద్దు, ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలు మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైన అభ్యంతరం. మద్రాసు హైకోర్టు విచారణ నెల 13కి వాయిదా. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బతికున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సిద్ధాంతకర్తల పేర్లు, ఫోటోలు ఉండకూడదని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్కి షాక్ ఇచ్చింది. ఉంగుళుడన్ స్టాలిన్, మీతోనే స్టాలిన్ అనే పథకంలో స్టాలిన్ పేరు ఆ స్కీమ్ ప్రకటనలో దివంగత మాజీ సీఎం కరుణానిధి ఫోటో వాడకుండా అడ్డుకోవాలని వేసినటువంటి పిటిషన్ సందర్భంగా ఈ తీర్పు వచ్చినటువంటిది. ఈ ఆదేశాలు ఇచ్చింది ప్రత్యేకించి. ఇందులో ప్రధానంగా ఏదైతే కోర్టు అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందరమోహన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి పై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనలో సీఎం స్టాలిన్ ఫోటో ఉండవచ్చని, అయితే దివంగత పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, జెండాలు ఉండరాదని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనలో అధికార పార్టీ పేరు, చిహ్నం ఉపయోగించడం సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే పథకాలు, అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రకటనలో రాజకీయ నేతల పేర్లు, ఫోటోలు లేకుండా చూసుకోవాలని ఆదేశించింది. పథకాల ప్రారంభోత్సవాల అమలుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకత ఉత్తర్వులు జారీ చేయడం లేదని పేర్కొంది. అయితే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తాము అడ్డుకోవడం లేదని, వాటిని ప్రచారం చేస్తున్న తీరుపైన అభ్యంతరకరమైన స్పష్టత ఇచ్చింది. ఉంగుళుడన్ స్టాలిన్ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఆయన పేరుతోనే శనివారం మరో ఆరోగ్య పథకాన్ని కూడా ప్రారంభించింది. పిటిషనర్ షణ్ముగం తరపున సీనియర్ న్యాయవాది విజయనారాయణ వాదనలు వినిపించారు. కొందరు రాజకీయ నేతలను ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. 2014 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తోందని తెలిపారు. అయితే రాజకీయ చిహ్నాలు కనిపించే ఎలాంటి మెటీరియల్ ఉన్నా చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే హైకోర్టు స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రహదారుల పనుల జోరు. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులు 185 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం. నేడు 2381 కోట్ల వర్కులకు శంకుస్థాపన. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారులకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థలు సంయుక్తంగా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. 185 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా 2381 కోట్లతో రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి శనివారం ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవి కాకుండా ఇప్పటికే కేంద్రం చేపట్టిన 2 రహదారి ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. వాటి లాంఛనంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నుంచి నకరికల్లు వరకు ఉన్న జాతీయ రహదారి 167 787 కోట్లతో విస్తరించబోతున్నారు. ఈ రహదారి 38 కిలోమీటర్ల పొడవు ఉంది. రాజమండ్రి NH16 పై గామన్ జంక్షన్ వద్ద 327 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. ఈ పని NHAI చేపట్టనుంది. లాలాచెరువు జంక్షన్ వద్ద NH216A అని 232 కోట్ల అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి పొడవు 6 కిలోమీటర్లు. చింతూరు నుంచి మోటు వరకు ఉన్న NH326 రహదారిని 2 వరుసలుగా విస్తరించున్నారు. దీని నిర్మాణ వ్యయం 98 కోట్లు. గురజాల నగరంలో మాచర్ల రెంటచెంతల బైపాస్ రోడ్డు విస్తరణ పనులు 54 కోట్ల విస్తరణ చేయబోతున్నారు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.